ప్రపంచంలో ఎందరికో 9 to 5 జాబ్ చేయడం ఇష్టం ఉండదు. వారికి వారి యొక్క ఓన్ స్టార్టప్ చేయడం ఇష్టం ఉంటుంది. స్టార్టప్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులనే ఫెయిల్ అవుతుంది. అలా కావడానికి మెయిన్ కారణము వారికి మోడర్న్ బిజినెస్ స్ట్రాటజీస్ తెలియదు. ఈ వీడియోలో నేను మీకు మోడర్న్ బిజినెస్ స్ట్రాటజీస్ చెప్తాను. దీన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు బిజినెస్లో సక్సెస్ పొందగలుగుతారు. ఈ టెక్నిక్స్ ఏ టైప్ అయిన బిజినెస్కి మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు KRISHGYAN. జో అనే ఒక వ్యక్తి ఉండేవాడు. తను చేసే ప్రతి పనిలో సక్సెస్ పొందేవాడు. కానీ బిజినెస్ విషయంలో మాత్రం అలా కాలేదు. బిజినెస్లో తనకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. అదే టైంలో తనకు పెండర్ అనే వ్యక్తితో పరిచయం అయింది. పెండర్ చాలా శాంతివంతుడు మరియు చాలా ధనవంతుడు. తనని జో అడుగుతాడు, మీరు చేసే ప్రతి బిజినెస్లో మీకు సక్సెస్ ఉంది, దానికి మెయిన్ కారణం ఏంటి? దానికి బదులుగా పెండర్, బిజినెస్లో ఒకటే లా ఉంటుంది, అది గివింగ్. మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత మీకు వస్తుంది. అది విని జో నవ్వుకుంటాడు. ఇలా చేయడం వల్ల బిజినెస్ సక్సెస్ఫుల్ కాదు కదా, ఉన్న బిజినెస్ కూడా మనం అమ్ముకోవాల్సి వస్తుందని అనుకుంటాడు. కానీ కొద్దిసేపు ఆలోచించిన తర్వాత పిండర్ యొక్క ఎక్స్పీరియన్స్ తప్పు ఉండదు, ఎందుకన్నా తనకి చాలా సక్సెస్ ఉంది బిజినెస్లో అని అనుకుంటాడు. పిండర్ తనకు 5 స్ట్రాటజీస్ చెప్తాడు. అందులో ఫస్ట్ లో ద లా ఆఫ్ వాల్యూ. దీనిలో కస్టమర్ ఇచ్చే డబ్బులో మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు, అది ప్రోడక్ట్ కావచ్చు లేదా సర్వీస్ కావచ్చు. ఎంత ఎక్కువ వాల్యూ మీరు ఇస్తే అంత ఎక్కువ డబ్బులు మీకు వస్తుంటాయి మరియు కస్టమర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక బుక్ మీరు ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, దాన్ని కొనడానికి కస్టమర్ కొన్ని డబ్బులు ఇస్తాడు. ఆ బుక్లో ఆథర్ యొక్క ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాన్ని కొన్ని వందల డబ్బులు పెట్టి కస్టమర్ పర్చేస్ చేస్తాడు. సెకండ్లో ద లా ఆఫ్ కంపెన్సేషన్. మీ యొక్క బిజినెస్ ఎంత డబ్బులు సంపాదిస్తుందో ఎలా తెలుస్తుందంటే, మీ యొక్క బిజినెస్ ఎంతమందికి అయితే సహకరిస్తుందో దానిపైన ఆధారపడి ఉంటుంది మీ యొక్క బిజినెస్ యొక్క వాల్యూ. సో ఎంత ఎక్కువ మంది మీరు రీచ్ అవుతే అంత ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి. ఎగ్జాంపుల్గా చూస్తే గూగుల్ కానీ యూట్యూబ్ కానీ. థర్డ్ పాయింట్, ద లా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇందులో మీరు ఎంత ఎక్కువ మందిని అర్థం చేసుకున్నట్టయితే అంత ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ముఖేష్ అంబానీ. తన ఆయిల్ ఇండస్ట్రీస్తో పాటు జియోని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఎందుకంటే కస్టమర్ యొక్క వాల్యూ తనకు తెలుసు. అలా చేసి ఎంతో ప్రాఫిట్ పొందాడు. ఫోర్త్ లా, ద లా ఆఫ్ అథెంటిసిటీ. మీరు గమనించే ఉంటారు, ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి ఎవరితోటైతే బిజినెస్ చేద్దాం అనుకుంటాడో ఆ వ్యక్తి నమ్మకస్తుడు ఉండాలి మరియు తెలిసిన వాడే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాపిల్ ప్రోడక్ట్ని చూడగలుగుతారు. యాపిల్ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసింది మరియు యాపిల్ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా ట్రస్ట్ బిల్డ్ చేసి యాపిల్ కంపెనీ ఎంతో ప్రాఫిట్స్ పొందింది మరియు కస్టమర్స్ కూడా దీనిపైన నమ్మకం వల్ల ఎంతో ప్రోడక్ట్స్ని పర్చేస్ చేశారు. ఎప్పుడైనా బ్రాండ్ క్రియేట్ చేయాలంటే మనకు అథెంటిక్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫిఫ్త్ పాయింట్, ద లా ఆఫ్ రిసెప్టివిటీ. ఎందరికో మీరు ఎన్నో ఇచ్చి ఉంటారు, సో రిటర్న్లో మీకు కూడా ఏదో ఒకటి వస్తుంది. సో దాన్ని ఎప్పుడు హంబుల్గా యాక్సెప్ట్ చేయండి. దీని యొక్క కంక్లూషన్ చూసినట్టయితే, ఫస్ట్ పాయింట్లో మీరు ఒక వాల్యూని క్రియేట్ చేయాలి. రెండో లాలో మీ యొక్క ప్రోడక్ట్ని కస్టమర్ వరకు రీచ్ చేయాలి. మూడో లాలో కస్టమర్ యొక్క నీడ్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. నాలుగో పాయింట్లో ఎప్పుడు అథెంటిక్ ఉండాలి, దానికోసం కస్టమర్ దగ్గర మీ ట్రస్ట్ బిల్డ్ చేయాలి. దాని తర్వాత ఫిఫ్త్ పాయింట్, రిసీవర్గా ఉండాలి. సో ఇవాళ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ క్రిష్ ఫ్రమ్ KRISHGYAN Telugu, signing off.